ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ప్రియులారా, ఈ వచనంలో అపోస్తులుడైన పౌలు గారు ఒక ఆత్మీయ సూత్రాన్ని బోధిస్తున్నాడు. దేవుడు న్యాయవంతుడు. మన జీవితంలో మనము చేసే పని ఒక విత్తనము వంటిది. మంచిని విత్తితే నీతి, ఆశీర్వాదము, నిత్యజీవము వంటి మంచి ఫలాలు పొందుకుంటాము. చెడును విత్తితే పాపము, నాశనము వంటి ఫలాలు అనుభవిస్తాము. దేవుణ్ణి మోసం చేయడం ఎవరికి సాధ్యం కాదు. మన హృదయాలోచనలు, క్రియలు అన్నీ ఆయనకు తెలుసు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. అవును, ఇది యోబు అనుభవపూర్వకంగా చెప్పిన మాట. ఎవరైతే అక్రమాన్ని విత్తుతారో వారు అదే ఫలితాన్ని పొందుకుంటారు. కనుక ప్రియులారా, మనము చేసే ప్రతి పనిని బట్టి ఫలితం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.